ఫస్ట్ టెక్ 1771 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 3, 2024. టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ GT6 లాంచ్ డేట్ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది. జూన్ 20వ తారీఖు దీన్ని గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు, గ్లోబల్గా దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో కూడా ఇదే డేట్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈ ఫోన్ని. అండ్ ఈ ఫోన్ 8S Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. ఇంచుమించు దీని స్పెసిఫికేషన్ ఏదైతే రియల్మీ GT60 ఉన్నాయో దానియే ఉంటాయి. కాకపోతే ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ప్రాసెసర్ మీకు 8S Gen 3తో వస్తుంది. కొద్ది పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి సపరేట్ అన్బాక్సింగ్ అయితే మన ఛానల్ అయితే వస్తుంది మీకు రియల్మీ GT6కి సంబంధించి. అక్కడ మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి జూన్ 10వ తారీఖు నుంచి 14వ తారీఖు ఈ డేట్స్లో యాపిల్ WWDC జరగబోతుంది. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు సాఫ్ట్వేర్ సంబంధించి వీళ్ళు ఫీచర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. లైక్ నెక్స్ట్ జనరేషన్ iOSలో ఏమేమి వస్తున్నాయి, నెక్స్ట్ జనరేషన్ WatchOSలో, నెక్స్ట్ జనరేషన్ MacOSలో, ఇప్పుడు iPadOS అన్నిటి గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ ఫీచర్స్ మేము తీసుకురాబోతున్నాం అన్నట్లు. ఇప్పుడు iOS 18కి సంబంధించి కొన్ని రూమర్స్ బయటకు వస్తున్నాయి. ఇవి రూమర్స్ మాత్రమే, యాపిల్ అఫీషియల్ కన్ఫర్మ్ చేయలేదు. iOS 18లో ఈ ఫీచర్స్ ఉంటాయి అని చెప్పేసి ఈ ఫీచర్స్ కొన్ని బయటకు వచ్చినాయి. చూడడానికి బాగున్నాయి, వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి నార్మల్గా మనం ఏదైనా బ్రైట్నెస్ చేంజ్ చేయాలనుకుంటే పైనుంచి ఇట్లా స్వైప్ చేయాలి. ఐఫోన్స్ మీరు యూస్ చేస్తుంటే తెలుస్తుంటుంది. అది తలనొప్పి అనమాట. ఏం చేయాలన్నా కానీ ఇలా పైనుంచి మనం ఇట్లా స్వైప్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ వస్తుంటాయి. ఇవి మనం ప్రతిసారి ఇట్లా స్వైప్ చేయకుండా వీటిని మీరు హోమ్ స్క్రీన్లో పెట్టేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, ఇట్లా మీరు వీటిని హోమ్ స్క్రీన్లో పెట్టేసుకోవచ్చు అనమాట. అంతేకాదు హోమ్ స్క్రీన్లో ఐకాన్స్ ఉంటాయి కదా, ఐకాన్స్ కలర్స్ మీకు నచ్చినట్లు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ హోమ్ స్క్రీన్లో యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ని మీరు కిందకి తీసుకోవాలంటే కిందకి తీసుకురావచ్చు, పైకి తీసుకెళ్ళాలంటే పైకి తీసుకెళ్ళిపోవచ్చు. కింద పెట్టుకుంటే మీరు తమ్కి మీకు అనుకూలంగా ఉంటుంది అనమాట, ఈజీగా మీరు రీచ్ అవ్వచ్చు. ఇంకా స్ప్లిట్ స్క్రీన్ రాబోతున్నట్లు, అంటే 2 యాప్స్ ఒకేసారి యూజ్ చేసే విధంగా. అండ్ ఇంకొకటి ఆబ్జెక్ట్ ఎరేజర్ ఉంటుంది కదా, మీరు శాంసంగ్ ఫోన్స్లో చూస్తుంటారు. ఏదన్నా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ మన ఫోటోలో ఉంటే వాటిని మనం రిమూవ్ చేయొచ్చు. వీటితో పాటు ఫైల్ డాక్, మీరు ఒప్పో OnePlus ఫోన్స్లో చూస్తే ఫైల్ డాక్ అనే ఫీచర్ ఉంటుంది. దీన్ని వీళ్ళు ఏదైతే డైనమిక్ ఐలాండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు. డైనమిక్ ఐలాండ్ మనం కాపీ చేసుకోవచ్చు. ఏదన్నా మీరు టెక్స్ట్ కానీ ఏదైనా ఇమేజ్ కానీ డైనమిక్ ఐలాండ్ కాపీ చేసుకోవచ్చు. ఏదైనా యాప్ మీరు యూస్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ యూస్ చేస్తున్నారు, డైనమిక్ ఐలాండ్ నుంచి ఏదైతే మీరు టెక్స్ట్ కానీ ఫోటో కానీ అక్కడ కాపీ చేశారో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఎవరికైనా పంపించచ్చు అనమాట. ఇట్లా కొన్ని అయితే బాగున్నాయి ఫీచర్స్, మీకు చూడడానికి వినడానికి బాగున్నాయి. యాపిల్ యూజర్స్ చాలా ఆనందపడతారు ఫీచర్స్ అన్నీ వస్తే. కాకపోతే వస్తాయా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. యాపిల్ ఇంత అడ్వాన్స్గా అయితే నాకు తెలిసి తీసుకురాకపోవచ్చు. ఎవరు క్రియేట్ చేశారో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫీచర్స్. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ మనం యాడ్స్ చూస్తుంటే ఇట్లా స్వైప్ చేసి వెళ్ళిపోతుంటాయి. అట్లా కాకుండా మనం ఒక 5 సెకండ్ల యాడ్ ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత మీరు పైకి స్వైప్ చేయగలరు, నెక్స్ట్ రీల్కి వెళ్ళగలరు. సో ఇట్లా ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తున్నట్లు ఉంది. ఫ్యూచర్లో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు NSA వాళ్ళు మన అందరికీ ఇండియన్స్ అందరికి చెప్తుంది ఏంటంటే మొబైల్ ఫోన్స్ని వారానికి ఒకసారి రీస్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేస్తూ ఉంటారు. ఏదైతే యాప్స్ స్కామర్స్ ఇన్స్టాల్ చేస్తుంటారో మీ ఫోన్లో అవి ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటాయి మీకు తెలియకుండానే. అట్లాంటి యాప్స్ మీకు స్టాప్ చేయాలంటే ఒకసారి రీస్టార్ట్ చేసి అవి స్టాప్ అయిపోతాయి. సో దానికోసం వీళ్ళు రీస్టార్ట్ చేయమంటున్నారు. నా సజెషన్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ కూడా చెప్పాను ఇది. మీరు ఒక 3 monthsకి ఒకసారి అన్నా కానీ మీ డేటా మొత్తాన్ని బ్యాకప్ చేసుకొని ఒకసారి ఫోన్ని హార్డ్ రీసెట్ చేయండి. మీకు ఏమన్నా అన్నీ బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ అయి ఉంటాయి, అవన్నీ ఎగిరిపోతాయి. సో ఎవరు మీ మీద స్పై చేయడానికి ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. సో ఇది కూడా నేను ఇచ్చే సజెషన్. లేదంటే ఒకసారి రీస్టార్ట్ కూడా చేయండి వీక్లీ వన్స్ వీళ్ళు చెప్పినట్లు. కాకపోతే వీళ్ళు చెప్పినట్టు చేస్తే ఏమైందంటే యాప్స్ అట్లనే ఉంటాయి, అవి స్టాప్ అయిపోతాయి. అదే మనం హార్డ్ రీసెట్ చేసాం అనుకోండి, ఏదైతే మనం ఫోన్తో డిఫాల్ట్ వచ్చినాయి ఆ యాప్స్ మాత్రమే ఉంటాయి. మిగిలిన యాప్స్ అయితే మనకు తెలియకుండా ఇన్స్టాల్ అయిన అన్ని యాప్స్ ఎగిరిపోతాయి. అందుకే ఒక 3 monthsకి ఒకసారి హార్డ్ రీసెట్ చేయడం బెటర్. నెక్స్ట్ మనకి GTA 6 era GTA 7 గురించి మాట్లాడుతుంది అనుకోవచ్చు మీరు. GTA 6 2025లో వస్తుంది. GTA 7 మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇది రావాలంటే GTA 6 రావడానికే మనకి ఎన్ని సంవత్సరాలు, ఒక పుష్కరం దాటిపోయింది. ఇంక ఇది రావాలంటే ఒక 2050కి వెళ్ళిపోతామేమో మనం. కానీ మీరు చెప్తాను ప్రకారం వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి తొందరగానే రావచ్చేమో. GTA 6కి 7కి పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ మనకి ఫోన్పే వాళ్ళు నియోపేతో టైఅప్ అయ్యారు. దుబాయ్లో ఇప్పుడు మీరు ఫోన్పే సర్వీసెస్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే స్కై బ్యాగ్స్ కొద్దిగా మంచి బ్యాగ్స్ ఇవి. మీకు దగ్గర 72% డిస్కౌంట్లో వస్తుంది ఫ్లిప్కార్ట్లో. $359 నుంచి బ్యాక్ ప్యాక్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఒప్పో A3 Pro. ఈ ఫోన్లో స్పెషల్ ఏంటంటే IP69 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. IP69 వాటర్ రెసిస్టెంట్ ఉన్న ఫోన్ జెట్ స్ప్రేస్ని సర్వే అవ్వగలదు అండ్ హాట్ వాటర్లో కూడా సర్వే అవ్వగలదు. ఇవి మనం వింటూనే ఉన్నాం. దీన్ని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. చైనాలో వీళ్ళు ఏదో సాంబార్లో వేశారు, దీన్ని వాళ్ళ సూప్ ఉంటుంది కదా, సూప్లో వేశారు.
అది ఒక 40 సెకన్ల తర్వాత తీసి ఫోన్ పనిచేస్తున్నట్లు చూపిస్తా ఉన్నారు. నార్మల్‌గా మీరు జనరల్ యూజ్ చేసి ఇట్లాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం జనరల్‌గా తీసుకెళ్ళి ఫోన్ సాంబార్‌లో పడేయం. ఏవైనా పొరపాటున పడితే వేడి నీళ్ళలో సర్వైవ్ అయిద్ది అని చెప్పుకోవడానికి తప్పితే ఈ ప్రయోగాలనమాట. సో, చూడాలి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. IP69 వాటర్ రెసిస్టెంట్. వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం. నాకైతే ఇయి చేయడానికి భయం వేస్తుంది నాకు ఫస్ట్ ఇట్లాంటివి వేయాలంటే. ఎందుకంటే అంత హీట్ ఫోన్ తట్టుకోవచ్చు కానీ బ్యాటరీ తట్టుకోలేదు కదా! బ్యాటరీ కాలిపోయిందనుకోండి. ఇండియాకి కూడా IP69 వాటర్ రెసిస్టెంట్ ఉన్న ఫోన్ జూన్ 13వ తారీఖు వస్తుంది. ఒప్పో F27 Pro Plusలో. నెక్స్ట్ మనకి హైదరాబాద్‌లో శ్యామ్ అనే వ్యక్తి 53 ఏళ్ళు. ఈయన కళ్ళు తిరిగి కింద పడిపోయాడు సడెన్‌గా. నవ్వుతూ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీళ్ళు తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సో, ఆళ్ళు డాక్టర్లు చెక్ చేసి ఏం చెప్పారంటే అతిగా నవ్వకు అని చెప్పారనమాట. ఎక్కువగా నవ్వినా కానీ ప్రాబ్లమే అనమాట. సో, మరీ ఎక్కువగా అయితే నవ్వకండి. ఎక్కువ నవ్వితే ఏమైద్దంటే బ్రెయిన్‌కి బ్లడ్ ఫ్లో అంట అంత సరిగ్గా అవ్వదంట. ఆటోమేటిక్‌గా మన కళ్ళు తిరుగుతాయంట. కింద పడిపోతామంట. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? ఎక్కువగా నవ్వకూడదని అర్థమైంది. సో, సునీల్ నారాయణ్‌ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సాయి అడుగుతున్నారు. డిస్‌ప్లే యావరేజ్‌గా ఉండి, మన ఫోన్ కెమెరా సెన్సార్ బాగుండి అండ్ దాంతోపాటు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటే మంచి ఫోటోస్ వస్తాయి అని అడుగుతున్నారు. క్వెషన్ బాగుంది. కాకపోతే దీనిలో డిస్‌ప్లే పక్కకు పెట్టండి. డిస్‌ప్లే అనేది మనకి ఏదైతే ఫోటో మీరు తీస్తారో ఇమేజ్ సెన్సార్‌తో తీసిన తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఏదైతే ఫోటో మీరు తీస్తారో అది డిస్‌ప్లేలో చూపిస్తది. అది కాకపోతే వేరే డిస్‌ప్లేలో మీరు ఫోన్ తీసుకెళ్ళి పీసీకి కనెక్ట్ చేసి పీసీలో చూసుకున్నా గానీ ఫోటో బాగా రావాలి ఫస్ట్ మనకి. ఫోటో బాగొస్తే ఏ డిస్‌ప్లేలో చూస్తే ఏంది? ఏ డిస్‌ప్లేలో చూసినా గానీ మీకు ఫోటో బాగా కనిపిస్తది. సో, ఫోటో బాగా రావాలంటే ఇమేజ్ సెన్సార్, ఇమేజ్ ప్రాసెసింగ్ ఇవి ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీకు నవ్వు కూడా వస్తది ఇది వింటే. ఉత్తరప్రదేశ్‌లో ఒక దొంగల గ్యాంగ్ దొంగతనం చేయడానికి ఒక ఇంట్లో దూరారు. దూరిన తర్వాత మొత్తం సర్దేశారు. సర్దేసిన తర్వాత బయటకొచ్చిన తర్వాత వీళ్ళకి ఇన్వర్టర్ కూడా గుర్తొచ్చింది. ఒకడిని పంపించారు. పోయి ఇన్వర్టర్ తీసుకురారా, ఇన్వర్టర్ కూడా ఉంది అది కూడా పట్టకరా అని చెప్పేసి ఒకడిని లోపలికి పంపించారు. వాడు పోయి చక్కగా ఏసీ వేసుకొని పడుకున్నాడు. వీడేంది ఇంకా రాలేదని చెప్పేసి వీళ్ళు లోపలికెళ్ళి చూస్తే వీడు పడుకో ఉన్నాడు. వాడు ఎంత లేపినా లేగొట్లే అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు మిగతా దొంగలు. వీడు అట్లనే పడుకో ఉన్నాడు. పొద్దున్నే నైబర్స్ ఉంటారు చుట్టూ, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. మన దొంగలంటేనే ఖాళీగా ఉన్న ఇళ్ళలోకి దూరతారు కాబట్టి తాళం వేసిన ఇళ్ళలోకి. పొద్దున్న నైబర్స్ లేచి చూశారు ఇల్లు తాళం వేసింది కదా, ఎవరు డోర్స్ ఓపెన్ చేశారని చెప్పేసి నైబర్స్ డౌట్ వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు చూస్తే అప్పుడు కూడా నిద్రపోతున్నాడు మనోడు. మనోళ్ళు లేపితే పోలీసులు లేపితే దొంగని అప్పుడు లేచి చూస్తే ముందు పోలీసులు ఉన్నారనమాట. సో, అప్పుడు అడిగితే మనోడు చెప్తున్నాడు అనమాట. అందరూ దొంగతనం చేసి వెళ్ళిపోయారు, నువ్వెందుకు వెళ్ళలేదురా అంటే నాకు అలసట వచ్చింది, కొద్దిసేపు పడుకుందాం అని చెప్పేసి అట్లనే ఏసీ వేసుకొని పడుకున్నాను, ఇంకా నేను నిద్రపోయానని చెప్పేసి చెప్తున్నా అనమాట. ఇట్లున్నాడు మన నిద్ర దొంగ. వీడితో పాటు పాపం వాడిని పడినాను పీకితే అందరూ దొరుకుతారు కదా, అందరూ జైలుకి వెళ్ళిపోయి అక్కడ పడుకోవాల్సిందే. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈరోజు Samsung 8K టీవీ 2024 మోడల్ అన్బాక్సింగ్ మన ఛానల్లో వచ్చింది. ఇంకా మీరు చూడకపోతే చెక్ చేయండి. దీనిలో కూడా ఫీచర్స్ కొన్ని అయితే ఉంటాయి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, ఒకసారి చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన రేపటి టెక్ న్యూస్ సెలవు. బాయ్.